హలో టెక్కీస్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. ఈ రోజు వీడియోలో నేను మీకు మల్టిపుల్ జీమెయిల్ అకౌంట్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. ఇక టైం వేస్ట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జీమెయిల్ అప్లికేషన్ ఓపెన్ చేసుకొని రైట్ సైడ్ టాప్లో మీ జీమెయిల్ యొక్క లోగో ఉంటుంది. ఆ లోగో మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మీకు నా మొబైల్లో స్క్రీన్ మీద చూస్తున్నట్లయితే మల్టిపుల్ జీమెయిల్ అకౌంట్స్ అయితే చూపిస్తున్నాయి. మీకైతే ఒకటే జీమెయిల్ చూపిస్తుంది. మల్టిపుల్ జీమెయిల్ అకౌంట్స్ క్రియేట్ చేసుకోవడం వల్ల మీకు చాలా యూజెస్ అయితే ఉంటాయి. మీరు కొన్ని అప్లికేషన్స్లో లాగిన్ అయ్యేటప్పుడు సెకండరీ జీమెయిల్ని వాడచ్చు. మీ మెయిన్ పర్పస్కి, మీ మెయిన్ బిజినెస్కి వేరే జీమెయిల్స్ యూజ్ చేసుకోవచ్చు. సింపుల్గా మీరు స్క్రాల్ చేసుకొని యాడ్ అనదర్ అకౌంట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. ఓకే, సో యాడ్ అనదర్ అకౌంట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత గూగుల్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకున్న తర్వాత స్క్రీన్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. సో దాని తర్వాత మీ ఫింగర్ ప్రింట్ అడుగుతుంది, ఇచ్చేసేయండి. మీ స్క్రీన్ లాక్ ఏది ఉంటే అది. ఓకే, సో దాని తర్వాత ఇక్కడ మీకు క్రియేట్ అకౌంట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఫర్ మై పర్సనల్ యూజ్ అనే దాని మీద క్లిక్ చేసుకోండి. ఓకే, సో అలా క్లిక్ చేసుకున్న తర్వాత మీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ పెట్టుకోమంటుంది మీ జీమెయిల్కి. మీ యొక్క ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఇచ్చేసుకోండి. ఓకే, సో దాని తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతుంది, మీ డేట్ అండ్ అలాగే మీ యొక్క మంత్, దాని తర్వాత మీ ఇయర్ని సెట్ చేసుకొని కింద జెండర్ అనే ఆప్షన్ ఉంటుంది, జెండర్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. దాని తర్వాత ఓకే, జెండర్ సెట్ చేసుకున్న తర్వాత సో నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఇక్కడ జీమెయిల్ అయితే పెట్టుకోవాలి. సో ఆల్రెడీ ఒకరు పెట్టుకున్నది మీరు పెట్టుకుంటే మీకు జీమెయిల్ ఓకే కాదు. ఎవరు పెట్టుకున్నట్టుగా జీమెయిల్ పెట్టుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. ఓకే, సో దాని తర్వాత ఒక క్యాపిటల్ లెటర్ అండ్ కొన్ని స్మాల్ లెటర్స్ యూజ్ చేసి, కొన్ని నెంబర్స్ యూజ్ చేసి ఒక పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోండి ఇక్కడ. సో దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ మీద ట్యాప్ చేసుకోండి. ఓకే, సో నేను ఆల్రెడీ ఇప్పుడు పాస్వర్డ్ అయితే సెట్ చేసుకుంటున్నాను. సో సెట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేశాను. సో ఇప్పుడు వచ్చేసరికి రివ్యూ యువర్ అకౌంట్ ఇన్ఫో పడింది. సో దాని తర్వాత అగ్రీ మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు అకౌంట్ అయితే క్రియేట్ అవుతుందన్నమాట. సో ఆల్మోస్ట్ ఇప్పుడు మన ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మన అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయినట్టే. ఓకే, సో ఈ విధంగా మీరు మల్టిపుల్ జీమెయిల్ అకౌంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అకౌంట్ అనేది క్రియేట్ అయిన తర్వాత చూపిస్తా. సో ఇప్పుడు చూసారా, స్క్రీన్ అనేది వచ్చేసి జీమెయిల్ అప్లికేషన్లోకి వచ్చింది. ఇప్పుడు నా లోగో మీద ట్యాప్ చేస్తున్నా రైట్ సైడ్. సో లోగో మీద ట్యాప్ చేసి కింద స్క్రాల్ చేస్తే సో నా అన్ని జీమెయిల్స్లో ఇప్పుడు కొత్తగా యాడ్ అయిన జీమెయిల్ కూడా ఉంది చూసారా. సో ఇప్పుడైతే ఈమెయిల్స్ రాలేదు. ఈ విధంగా మీరు జీమెయిల్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు వీడియో చూసినందుకు థ్యాంక్స్. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.